నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈ సంకటహార చతుర్థి 2024 సంకటహార చతుర్థి మార్గశిర మాసంలో ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలు ఏంటి, పాటించవలసిన నియమాలు, ముఖ్యంగా ఈ పూజకు 4 నియమాలు అయితే పాటిస్తే తప్పకుండా ఎటువంటి కష్టాల నుంచి అయినా సరే మనల్ని స్వామివారు గట్టెక్కిస్తారండి. అదేవిధంగా పిల్లలు మొండిగా ఉండి మాట వినకపోయినా సరే ఈ పూజ వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. చాలామందికి మేలు చేసిన పూజ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికైతే చూడండి. ముందుగా ఈ పూజా విధానం, పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ముడుపు ఎలా కట్టాలి, ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి, ఉపవాస నియమాలు, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి చంద్రునికి, అన్ని వివరంగా అయితే చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈరోజు మనకి అంటే ఈ సంకటహార చతుర్థి 2024 మార్గశిర మాసంలో డిసెంబర్ 18వ తేదీన వచ్చిందండి. ఈ పూజ సమయం అంటే మనకి తిథి వచ్చేసరికి చవితి తిథి వచ్చేసరికి ఉదయం అంటే డిసెంబర్ 18 ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి డిసెంబర్ 19 ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. మనం రాత్రులు పూజ చేస్తాం కనుక చవితి పూజ, మనం ఆ చంద్రునికి అర్ఘ్యం అది ఇస్తాం కనుక మనం డిసెంబర్ 18 చేసుకోవాలండి. లేదు ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పొద్దున్న డిసెంబర్ 19న ఉదయం తెల్లవారు కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా 4 నియమాలు పాటించాలండి. ముందుగా మనం ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా మీకు అనువైన ప్లేస్లోని పీట వేసుకొని దానిపైన పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా క్లాత్ పరుచుకొని వినాయకుని ప్రతిష్ఠించుకోవాలండి. వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. తప్పకుండా 4 పాటించవలసినవి ఏంటి అంటే ఈ పూజకి మనం ముడుపు కట్టుకోవాలి. అదేవిధంగా ఉపవాసం ఖచ్చితంగా ఉండాలండి. గరిక పూజ ఖచ్చితంగా చేయాలి. గరికని ఎక్కడి నుంచైనా తెచ్చి పూజలో ఉపయోగించుకోవాలి. చంద్రునికి అర్ఘ్యం అన్నది సమర్పించాలి. అయితే చక్కగా దీపారాధనకి సిద్ధం చేసుకొని మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహము లేదా పసుపు గణపతి ఏదైనా సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ ఒక చిన్న క్లాత్ తీసుకొని దానిలో ముడుపు కట్టుకోవాలి. ముడుపు 2-3 విధాలుగా కట్టుకోవాలండి. నేను 2 విధాలుగా అయితే చూపిస్తున్నాను. ముందుగా ఏ ముడుపుకైనా ఇలా చిన్న చిటికెర పసుపు, కుంకుమ, అక్షంతాలు వేసి ఒక 2 ఎండు ఖర్జూరాలు, అదేవిధంగా ఒక్కలు పెట్టుకోవాలి. ఇందులో తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి. కానీ నేనైతే ఎప్పుడు పెట్టను. ఎందుకంటే మనం ఇలా 111 రూపాయలు కానీ 116 రూపాయలు లేదా 11 రూపాయలైనా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని చక్కగా ఇలా ముడుపును కట్టుకోవచ్చు. అయితే ఇందులో తమలపాకులు తాంబూలం పెట్టినట్టయితే మనం ఆ రోజే ముడుపుని విప్పేయాలండి. ఎందుకంటే దేవునికి సమర్పించినవి ఏవి కూడా పాడవ్వకూడదు. మనం ఈ పూజ 5 నెలలు కానీ 9 నెలలు కానీ 11 నెలలు కానీ మొక్కుకున్నట్టయితే ఈ విధంగా కట్టుకోవాలండి. ముడుపు దేవుడి కాడ పెట్టుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మైలు తగలని చోట జాగ్రత్తగా దేవుడి మందిరంలో కానీ దండం దాచే చోట కానీ పెట్టుకోవాలి. మళ్ళీ పూజలో యథాస్థానం ఇలా పెట్టుకోవాలి. నెలకు ఒకసారి పూజ చేసుకుంటాం కనుక. లేదండి మేము 3 నెలలే మొక్కుకున్నాం, నెల రోజులే అదే 1 నెలే చేస్తాము అంటే ఇలా 3 గుప్పెళ్ళ బియ్యం కూడా పోసుకొని చక్కగా తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి. 1 నెల అయితే, 3 నెలలు అయితే తమలపాకులు పెట్టకూడదు. ఇలా కూడా గుప్పెళ్ళు బియ్యం పోసుకొని 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు ధనాన్ని పెట్టుకొని చక్కగా ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ ముడుపులో ఉపయోగించే క్లాత్ మాత్రం పసుపు కానీ, ఎరుపు కానీ, పచ్చరంగు కూడా గణపతికి ఇష్టమండి. పచ్చరంగు కానీ తెలుపు కానీ పెట్టుకోవచ్చు. తర్వాత చక్కగా మనం దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు వేసుకోవాలి. ఇన్ని దీపాలు పెట్టాలని నియమం ఏమీ లేదండి. మీరు ఎన్ని దీపాలు కుదిరితే అన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ముందుగా ముడుపును స్వామివారి దగ్గర పెట్టుకొని పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. ఇక చక్కగా పూజనైతే ఆరంభించాలి. ఈరోజు షోడశోపచార పూజ చేసుకోవాలి స్వామివారికి. ఈ సంకటహార చతుర్థి అనేది వ్రతం అండి. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా ఆ వ్రతం సంపూర్ణం అవ్వక ముందే తీరుతుంది అని విశ్వసిస్తారు. అయితే ఈ వ్రతంలో మనం స్వామివారిని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం కదండి. ఎటువంటి ఆటంకాలు రాకుండా అలా పెట్టుకొని ఆరాధిస్తాము. తర్వాత సంకటహార చతుర్థి పూజనైతే చేసుకుంటామన్నమాట.
మొదటిసారి పూజ చేసేవాళ్ళు తప్పకుండా ఇలా సంకల్పించుకోవాలండి. ఇన్ని నెలలు మీ కోరిక మేరకు తీరితే స్వామి ఇన్ని నెలలు మేము నిన్ను ఆరాధించుకుంటాము. 3 నెలలు, 5 నెలలు, 9 నెలలు, 11 నెలలు ఇలా నెలకి ఒకసారి సంకటహార చతుర్థి వస్తుంది కదండి, అన్ని నెలలు అనుకోవాలి. సంకల్పించుకొని అప్పుడు పూజను మొదలుపెట్టుకోవాలి. మనకి ఈ 2028 మార్గశిర మాసంలో చక్కటి రోజు వచ్చిందండి, బుధవారం. స్వామివారికి ఇష్టమైన రోజు, అందులోనూ మనకి పుష్యమాసం చాలా మంచి రోజు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను చేయడానికి చూడండి. ఇప్పటి వరకు మొదలు పెట్టలేని వాళ్ళు కూడా ఈరోజు మొదలు పెడితే చాలా మంచిదండి. అయితే మనం ఈ ముడుపు పూజ అనంతరం ఏం చేయాలి అంటే, ముడుపులో ఉన్న బియ్యాన్ని చక్కగా ఏదైనా ఉండ్రాళ్ళు కానీ, ఏదైనా పాయసం కానీ ఏదైనా చేసి పిల్లలకి పంచిపెట్టండి. ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక ధనాన్ని దేవుని హుండీలో కానీ, లేదా మనం ఏదైనా వినాయకుని కొని కూడా పెట్టొచ్చండి. అలా ఏదైనా చేయొచ్చు, లేదా హుండీలో వేస్తే మంచిది. ఇక ఖర్జూరాలు తినొచ్చు, ఒక్కలు అవి కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయచ్చు. లేదు అంటే ఈ ముడుపు అంతా కూడా దేవుడి మందిరంలో, దేవుడు గుడిలో అయితే వేసేయచ్చు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు మీ కోరిక తీరిన తర్వాత. ఇక స్వామివారి నైవేద్యం వచ్చేసరికి, స్వామివారికి ఇష్టమైన వినాయక చవితి రోజు ఏవైతే నైవేద్యాలు పెడతామో అందులో ఏ నైవేద్యాలైనా స్వామివారికి పెట్టొచ్చండి. ఉండ్రాళ్ళు, చలిమిడి, వడపప్పు, అదేవిధంగా పాల తాలికలు, అటుకుళ్ళు, బెల్లం, పాలు, ఇలా స్వామివారికి ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు. అట్టుపళ్ళు, తాంబూలము అన్నీ కూడా సమర్పించి చక్కగా నమస్కరించుకోవచ్చు. ఉదయం పూజ చేసుకొని, అదేవిధంగా సాయంత్రం కూడా పూజ చేసుకొని, చంద్ర దర్శనం అనంతరం మనం ఉపవాస విరమణ చేయాలి. ఉపవాసంలో పండ్ల రసాలు తీసుకోవచ్చండి, కానీ ఘన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. మనం ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రం చంద్రునికి 3 దోసెళ్లతో నీళ్లను ఒక మొక్కల కుండీలో కానీ, ఒక ప్లేట్ పెట్టి కానీ అర్ఘ్యం సమర్పించి, చంద్రునికి ఒక మంత్రం కూడా ఉంటుందండి, నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం సమర్పించి స్వామివారికి నమస్కరించుకోవాలి. ఇలా నమస్కరించుకున్న అనంతరం దేవుని మందిరంలో ఉన్న ప్రసాదాన్ని కొంచెం స్వీకరించి అప్పుడు ఉపవాస విరమణ చేయవలసి ఉంటుంది. అయితే గణేశునికి ఎంతో ఇష్టమైన ఎర్రని మందార పూలు, అదేవిధంగా గరికిని, ఇటువంటి వాటిని సమర్పించి స్వామివారికి పూజించడానికి చూడండి. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైనవి మనం సమర్పించినప్పుడు స్వామివారు కూడా మనల్ని చక్కగా అనుగ్రహిస్తారు. మనం అనుకున్న కోరిక తీరాలి సంకల్పం అంటే తప్పకుండా కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలండి. కొబ్బరికాయతో పాటు స్వామివారికి ఇష్టమైన అరటిపళ్ళు, ఇక వివిధ రకాలైన నైవేద్యాలు కూడా సమర్పించుకోవచ్చు చక్కగా. అదేవిధంగా మనకి ఈ పూజ అన్నది వ్రతం అండి. అందుకే మనకి సంకటహార చతుర్థి బుక్ కూడా దొరుకుతుంది. అందులోనైతే కథ ఉంటుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క కథ ఉంటుందండి. ఆ కథలను చదువుకోవాలి. పూజ అనంతరం కథ చదువుకొని, అక్షంతాలు చేతిలో తీసుకొని పూలు కథ చదువుకొని స్వామివారి పాదాలపైన వేసి నమస్కరించుకోవాలి. మంత్రపుష్పం సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా పూజనైతే సమాప్తి చేయాలి. ఒకవేళ మీకు బుక్స్ లేవు అవైలబుల్గా అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే స్టోరీస్ అయితే దొరుకుతాయండి, కథలు, అవి చదువుకోవచ్చు. అదేవిధంగా ఇది మనం వ్రతం చేస్తున్నట్టే అండి. ప్రతి నియమాలు కూడా పాటించాలి. అంటే మనం ఎలాగైతే శ్రావణ మాసంలో నియమాలు అన్నీ కూడా కార్తీక మాసంలో పాటిస్తామో అవే నియమాలను పాటించాలి. ప్రతి పూజకు అవే నియమాలు ఉంటాయండి. మనం ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదండి. ఈ 3 ఆచరిస్తూ మనం ఈ పూజనైతే చేసుకొని చక్కగా ఈ పూజ అనంతరం మనం కథ చదువుకొని అక్షంతాలు వేసి స్వామివారికి నమస్కరించుకొని చంద్రునికి అర్ఘ్యం 3 సార్లు నీటిని వదిలిపెట్టాలి. అప్పుడు చంద్రదర్శనం అనంతరం మనం చక్కగా నైవేద్యం ఏదైతే పెట్టామో స్వామివారికి అది కొంచెం తీసుకొని మనం కళ్ళకద్దుకొని స్వీకరించిన అనంతరం మనం పూజనైతే ముగించుకోవాలి. బుధవారం మనకి పూజ అనంతరం మనం ఈ ముడుపును తీసి, ఒకవేళ మీరు 5 నెలలు కానీ, 3 నెలలు కానీ, 9 నెలలు కానీ అని అనుకుంటే ఈ ముడుపుని తీసి మనం దేవుడి మందిరంలో మీకు వెసులుబాటు ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీరు ఈ ముడుపుని ధనం దాచే చోట పెట్టుకోండి. అంటే మైలుగాలులు ఏవి కూడా వాటికి తగలకూడదన్నమాట. ఒకవేళ 2వ నెల మాత్రం ఖచ్చితంగా పూజను చేయాలండి. 3వ నెల ఒకవేళ ఏదైనా ఆటంకం వస్తే 4వ నెలని మనం పరిగణించుకోవచ్చు.
చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ ఖచ్చితంగా రెండో నెల మాత్రం ఆటంకం అనేది రాకూడదు. ఈ విధంగా మనం చక్కగా సంకటహార చతుర్థి పూజను చేసుకోవాలండి. తప్పకుండా ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే మీది నెరవేరుతుందండి. స్వామివారు అంత అనుగ్రహిస్తారనమాట మనకి. అదేవిధంగా పిల్లలు మొండిగా ఉంటున్నారు, చదువులో వెనకబడి ఉన్నారు, అదేవిధంగా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు కదా చాలామంది. ఈ సంకటహార చతుర్థి పూజను మించిన పూజ లేదండి. తప్పకుండా పిల్లలతో చేయించండి, వాళ్ళకి చక్కని ప్రవర్తన అనేది వస్తుంది. ఈ విధంగా స్వామివారిని ఆరాధించండి. మనకి రేపే సంకటహార చతుర్థి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే స్వామివారి అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. గణపతికి సంబంధించిన అష్టోత్తరాలు, అదేవిధంగా స్వామివారిది రుణ విమోచన మంత్రం ఉంటుంది, అది కానీ అంగారక మంత్రం ఉంటుంది, అది కానీ లేదా మనం చక్కగా గం గం గణపతే నమః అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ స్వామివారికి పూజ అయితే చేసుకోండి. నెక్స్ట్ డే ఇవన్నీ నిర్మాల్యాలన్నీ తీసి నీటిలో అయితే కలిపేసుకోండి. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. మరొక చక్కటి వీడియోతో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఓం శ్రీమాత్రే నమః.